హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసేయండి. ఇక్కడ వచ్చేసి నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. అందుకోసం ఇక్కడ ముందుగా పల్లీలు వేయిస్తున్నాను. ఇందులో ఎక్కువగా ఆయిల్ ఉండేసరికి అవి చిటపట్లాడుతూ ఉన్నాయి, అందుకే మూత పెట్టాను. పల్లీలు అనేవి 70% ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులు, కొన్ని ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మరోసారి బ్లెండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్లో ఇప్పుడు గోంగూరను కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని గోంగూర అనేది బాగా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో మీకు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. గోంగూర అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ కారపొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు గోంగూర పచ్చడి చేసినా కూడా మిక్సీలో కాకుండా ఈ విధంగానే స్టవ్ మీదే బాగా సాఫ్ట్గా అయ్యేటట్లు మీరు చూసుకోండి. అప్పుడే గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అదే మిక్సీలో వేస్తే మరీ సాఫ్ట్గా అయిపోతుంది. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇందులో మీకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు మనం తుంచి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని వేడివేడి అన్నంలో తింటే ఉంటుందండి. నిజంగానే సూపర్గా ఉంటుంది. గోంగూర పచ్చడి చేయడం అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను చిక్కుడుకాయ తాలింపు చేస్తున్నాను. అందుకోసం నేను ఇక్కడ పోపు వేసేసాను. పోపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా గోంగూర పచ్చడిలోకి పొడి రెడీ చేసుకున్నాం కదండి, అదే పొడిని ఇప్పుడు ఇందులో కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పల్లీల పొడి చాలా బాగుంటుందండి. ఫ్రైల్లోకి కానీ లేదంటే వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ చిక్కుడుకాయ తాలింపు కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన చేసుకున్నాను. ఈ ఫ్రై ఇంకా చట్నీ అయిపోయేలోపు ఈ అన్నం కూడా ఉడికిపోయిందండి. గంజి తీసేసి ఇంకా అన్నం కూడా వార్చేసాను. నేను ఇక్కడ చేసిన ఈ గోంగూర పచ్చడి ఈవినింగ్ కల్లా సగం అయిపించేసానండి. సగం కాదులే, 3/4 వంతు అయిపించేసాను. అంత ఇష్టం చట్నీలంటే. ఇక్కడ మిగిలిపోయింది కదండి పొడి, దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడన్నా తాలింపులు చేసుకున్నప్పుడు లేదంటే అన్నంలో కూడా వేసుకోవచ్చు. హాయ్ అండి, చూసారు కదండి గోంగూర చట్నీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పొడి ఉంటుంది కదా, దాన్ని మనం ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఇంకా వడ ఎప్పుడన్నా మనం ఇట్లా తాలింపులు చేసుకుంటాం కదా, దాంట్లో పొడిగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇంకా నెయ్యి పొడి వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే 11:30 అవుతుందండి. మార్నింగే నేను వంట అంతా ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం. సో అందుకని చెప్పేసి గ్యాస్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి. దానికోసం నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. మా వారు వచ్చేసి ఎవరైనా తోడు తీసుకెళ్ళు, కల్పన తీసుకెళ్ళు అన్నాడు. లేదుమా, నేను ఒక్కదాన్ని వెళ్ళి ఈరోజు గ్యాస్ ట్రాన్స్ఫర్ పెట్టేసి అని వస్తాను అని చెప్పాను. ఎప్పుడు బయటికి ఒక్కదాన్ని అయితే వెళ్ళలేదండి. చాలా భయం. ఇంట్లో అయితే గంభీరంగా అందరినీ దబాయిచ్చేస్తూ ఉంటాను, కానీ బయటకు వెళ్తే మటుకు నిజంగా పిల్లిని, అదే పక్కన ఎవరైనా ఉంటే మళ్ళీ బాగా యాక్టివ్గా ఉంటాను. అదే నేను ఒక్కదాన్నే ఉన్నానుకో చాలా భయపడుతూ ఉంటాను. సో ఎట్లేదన్నా ఈరోజు నేను ఒక్కదాన్నే వెళ్ళేసి చేస్తానమ్మా అని చెప్పాను. కానీ కల్పనకైతే కాల్ చేశాను, రా కల్పన అని చెప్పేసి. తను బిజీగా ఉందంట, వాళ్ళ అమ్మ వచ్చింది ఊరు నుంచి. సో తను వేరేది ఇక్కడికి వెళ్తుంటే ఇంకా సరేలే నేను ఒక్కదాన్ని ఈరోజు నేను ఒక్కదాన్ని వెళ్ళాలని రాసుందేమో, నేను ఒక్కదాన్ని వెళ్తాను అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. భయం వేస్తుంది బయటికి వెళ్ళాలంటే. దట్టు ఈ కరోనా ఒకటి చంపేస్తుందండి జనాల్ని, భయపెడుతూ ఉంది అందరినీ. నెల్లూరులో అయితే మరీ ఎక్కువ వచ్చేసిందంట. జనాలు తిరగాలంటేనే భయం వేస్తుంది. ఇంకా మన వాళ్ళు అక్కడ ఉన్నారు కదా,
మనకేమైనా పర్వాలేదు, మన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం కదా. సో నేను కూడా అలానే. ఇంకా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి, నెగ్లెక్ట్ చేయకండి అస్సలు. ఈ కరోనా జనాలు నిజంగానే బాగా భయపెడుతుంది, మన దాకా రాదులే అని అయితే అస్సలు ఉండకండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కేర్ఫుల్గా ఉండండి. సో ఇంక ఇప్పుడైతే నేను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. బయట ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది, పోవాలంటే భయం వేస్తుంది. దట్టు నేను ఒక్కదాన్నే. పర్లేదండి, వెళ్ళాలి. ప్రతిసారి తోడొస్తారా? రారు కదా, మనమే వెళ్ళాలి, మనమే అన్నీ నేర్చుకోవాలి. అందుకని నేను ఈరోజు ఒక్కదాన్నే వెళ్తానని బుజ్జితో అన్నాను. కానీ వెళ్ళాలంటే భయం వేస్తుంది, బట్ వెళ్ళాలి. ప్రతిసారి ఎవరు తోడొస్తారండి మనకి? ఆల్మోస్ట్ 2 years అవుతుంది నేను ఇక్కడికి వచ్చి, కానీ నేను ఇప్పుడు వెళ్ళే ఏరియా పేరు కూడా నాకు తెలీదు. మా ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆ ఏరియా పేరేంటి, ఎక్కడ దిగాలి అని తెలుసుకొని ఇప్పుడు వెళ్తున్నాను. ఇంక ఇప్పుడు అమ్మ కూడా ఫోన్ చేసింది అనమాట, జాగ్రత్త అమ్మ, ఒక్కదాని వెళ్తున్నాము, ఆటోలో ఎక్కకు అది ఇది అని. ఆమె అక్కడి నుంచి నాకు జాగ్రత్తలు చెప్తుంది. ఇప్పుడు ఆంటీని అయితే కనుక్కొని ఏ ఆటో ఎక్కాలని వెళ్తున్నాను. ఇంక ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. పదండి అయితే వెళ్దాం. ఇంక ఇక్కడ నేనైతే స్టార్ట్ అయిపోయానండి. బయట ఎండ అయితే బగబగా అంటా ఉంది. ఇంకా అదే ఎండలో ఇంకా మొత్తం కవర్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాను. జస్ట్ ఒక 2 minutes ఉంటుంది రోడ్లోకి. ఇంక అక్కడ నడుచుకుపోయి ఆటో ఎక్కానమాట. ఇంకా బయట జనాలు అయితే ఆల్మోస్ట్ అందరూ మాస్కులతో కవర్ అయిపోయి ఉన్నాయండి వాళ్ళ ఫేస్లు. దీన్ని చూసి నవ్వాలో లేదంటే ఏడవాలో ఏం అర్థం కాలేదు. కొద్దిసేపు నవ్వుకున్నాను, ఏంది ఇలాంటి పరిస్థితి వచ్చింది జనాలకి అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే నేను గ్యాస్ దగ్గరకు వచ్చానండి, హెచ్పి గ్యాస్ దగ్గరికి. ఇంక ఇక్కడ లోపల ఈ విధంగా ఉందన్నమాట. ఇలాంటి ఆఫీసులు చూస్తే నాకు నిజంగానే భలే భయం వేస్తుందండి. ఇంకా లోపలికి భయపడతానే ఒక్కదాన్నే వెళ్ళాను. ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ అందరు లేడీసే ఉన్నారండి వర్క్ చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, ఈ విధంగా గ్యాస్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అని. ఓకే మేడం, ఫామ్ ఇవ్వండి అని చెప్పారు. చూపిస్తే దీన్ని జెరాక్స్ తీసుకురాపు అని చెప్పితే పక్కనే మీ సేవ ఉందండి, ఇంక అక్కడికి వచ్చి జెరాక్స్ తీయించుకుంటున్నాను. ఇంక అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ బాండ్ ఉంటుంది కదా, ఆ బాండు ఇంకా మా వారి పేరు మీద ఉంది గ్యాసు. అందుకని చెప్పేసి మా వారి ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళాను జెరాక్స్వి. ఇంకా అవి 2 చూపిస్తే ఇది మీ వారి పేరు మీద ఉంది కదండి, మీ వారు సైన్ కావాలి అన్నారు. మ్యామ్ మా వారు లేరు అది ఇది అని చెప్తే, ఇంకా అట్టితే మీ వారి చేత మెయిల్ అన్నా పెట్టించండి, మా వైఫ్ వచ్చింది తనకి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. ఇంకా మా వారికి ఫోన్ కూడా లేదు, ఏం చేయాలి దేవుడా అనుకుంటా ఉంటే ఇంకా నా దగ్గరే ఫోన్ ఉంది. ఇంకా తన మెయిల్ తెలుసు కాబట్టి ఇంకా తను పెట్టినట్టు నేనే మెయిల్ పెట్టాను. ఇంకా ఆ తర్వాత వెంటనే గ్యాస్ ట్రాన్సాక్షన్ పెట్టేశారు. గ్యాస్ ఎవరి పేరు మీద అయితే ఉంటే వాళ్ళు కానీ వెళ్ళారనుకో జస్ట్ ఒక 5 or 10 minutesలో అయిపోతుందండి. ఇంకా అది మా వారి పేరు మీద ఉంది కాబట్టి నేను ఇంకా మెయిల్ పెట్టడం, ఇంకా మా వారికి కాల్ చేయడం అది ఇదే జరిగేసరికి ఒక 2 hours పట్టింది. ఇంకా నేను దారిలో ఉండంగానే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు కాల్ చేశారు, మేడం మేము పక్కన ఉన్నాము, మీరు ఎక్కడున్నారంటే నేను అప్పటికే హెచ్పి గ్యాస్ ఆఫీస్ దగ్గర ఉన్నాను, భయ్యా ఒక 15 minutes ఆగి రండి అంటే ఇంకా తను వచ్చారనమాట. పాపం 15 minutes ఆగి ఇంకా తన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా సామాను అవంతా చూసేసి ఎంత పడుతుంది ఎప్పుడు పడుతుంది అని మొత్తం చూస్తున్నారండి. ఇంకా నేను చెప్పేది ఆయనకు అర్థం కాలేదు, ఆయన చెప్పేది నాకు అర్థం కాలేదు. అంటే కొంచెం కొంచెం అర్థమైందిలే, హిందీ అయితే కొంచెం కొంచెం అర్థం అవుతుంది, కానీ మాట్లాడడానికైతే రాదు. ఇంకా సరే అని చెప్పేసి ఆయన కొటేషన్ రాసి ఇచ్చాడనమాట నాకు, ఎంత పడుతుంది ఇంకా షిఫ్టింగ్ ఎప్పుడు అని మొత్తం రాశారనమాట. ఇంకా నేను అడిగానండి, ఇంకా సామాన్ ఏమన్నా డ్యామేజ్ అయితే అది మీ రెస్పాన్సిబిలిటీ అంటే, ఏం లేదు మేడం మేము చాలా ప్రొఫెషనల్గా చేస్తాము, ఇంకా ఒక 4 పంపిస్తాము అది ఇది అని చెప్తూ ఉన్నారు. ఓకే భయ్య, అయితే ఈవినింగ్ రండి మా వారు వస్తారు, ఇంకా తనతో మాట్లాడి చెప్తాను అని చెప్పాను. సో అతను మొత్తం డీటెయిల్గా కొటేషన్ రాసి నాకు ఇచ్చారు. ఇంకా తను కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారండి, చాలా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడారు. సో నాకు అదైతే బాగా నచ్చింది. ఇంకా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళది సర్వీస్ కనుక నచ్చితే నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానండి వీళ్ళవి. ఇంకా మేము వచ్చేసి ఈ గురువారం షిఫ్ట్ అవుతున్నామండి హౌసు. మేబీ ఈ వీడియో కూడా మీకు గురువారం రావచ్చు. ఇంకా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఏ విధంగా ప్యాక్ చేస్తున్నారనేది కూడా నేను మ్యాక్సిమం వీడియో తీస్తాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి.
నేను ఆన్లైన్లో చూశాను, వీళ్ళ రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మ్యాక్సిమం అన్నీ మంచిగానే ఉన్నాయి. చూడాలి ఏ విధంగా ప్యాక్ చేస్తారనేది. హాయ్ అండి, ఇప్పుడైతే వెళ్ళేసి వచ్చాను గ్యాస్ దగ్గరికి. ఫస్ట్ టైం అండి ఒక్కదాన్నే బయటికి వెళ్ళి ఇంకా ఆ పనిని సక్సెస్ చేసుకోరావడము. ఆ గ్యాస్ ట్రాన్సాక్షన్ అయితే పూర్తయిపోయిందండి. అదంతా పూర్తి చేసుకొని బయటికి రాగానే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు కాల్ చేశారు. ఒక 10 మినిట్స్ భయ్యా వస్తున్నానని చెప్పేసరికి ఫాస్ట్ గా వచ్చేసాను అనమాట. ఇంకా నేను జస్ట్ రోడ్డు మీద ఉండగానే అతను కాల్ చేసి ఉన్నాడు. అతనికేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. సో అలానే మేనేజ్ చేసుకొని దగ్గరికి అడ్రస్ పెట్టాను అనమాట. ఇంకా సో అతను వచ్చి అవన్నీ చూసుకున్నారండి. హౌస్కి ఎంత పడుద్ది, షిఫ్టింగ్కి ఎంత పడుద్ది, ఎప్పుడు షిఫ్ట్ చేయాలి అన్నీ చూసి వెళ్ళారు. ఈరోజు ఒకే రోజు 2 పనులు కంప్లీట్ చేశాను. నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం కదా, ఎప్పుడు బయటికి వెళ్ళి ఇలాగా చేసింది లేదు. అట్లీస్ట్ బ్యాంక్కి కూడా నేను వెళ్ళింది లేదండి. అలాంటిది ఫస్ట్ టైం గ్యాస్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ ట్రాన్సాక్షన్ పెట్టి ఇంకా మెయిల్ పెట్టానంటే ఇంటికి వచ్చిన తర్వాత పని సక్సెస్ అయింది అనేసరికి హ్యాపీగా ఉంది. ఈరోజు మా ఆయన రాగానే నన్ను బాగా మెచ్చుకుంటాడు. ఎప్పుడైనా అంతేనండి, ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. జనాలు చూస్తే ఏంటంటే భయం అనమాట బయటికి వెళ్ళినప్పుడు. సో కామ్గా ఉంటాను. ఈరోజైతే కొంచెం ధైర్యం వచ్చింది, బయటికి నేను వెళ్ళగలను అని. ఇంకా వెళ్ళాలి, మన పనులు మనమే చేసుకోవాలి. సో ఇదైతే అదండి. ఇప్పుడు 2:30 అవుతుంది. నేను ఎప్పుడో 11:30కో వెళ్ళాను. 2:30 అవుతుంది. బాగా ఆకలేస్తుంది నాకు. ఇంక ఇప్పుడైతే తినేసి గోంగూర పచ్చడి ఇంకా తాలింపుతో అన్నం తినేసి లాస్ట్లో పెరిగేసుకొని తింటే తృప్తిగా ఉంటుంది. ఇంకా నేనైతే తినేస్తానండి. అంతేనండి, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.